ఎన్టీఏ నుండి మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. సో మనకి నీట్ యూజీకి సంబంధించి మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ అడ్మిట్ కార్డ్స్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఈ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అండ్ పాస్వర్డ్ మర్చిపోతే మనం ఏం చేయాల్సి ఉంటుందని చెప్పి ప్రతిదీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడ్డీ, సీసా జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సిక్ ట్యూటర్. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకో, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయి. సో మనం మెడికల్ ఎడ్యుకేషన్ గురించి, నోటిఫికేషన్స్ గురించి వీడియోస్ వేసుకుంటాం. ఐ విల్ గైడ్ యూ throughout your medical journey. So without any delay, let's start the video. So here we go buddies. మనం ఈ నీట్ యూజీకి సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఎట్లా డౌన్లోడ్ చేయాలంటే మనకు రెండు ప్రాసెస్లు ఉంటాయి. సో ఫస్ట్లీ మన బ్రౌజర్కి వచ్చి నీట్ అడ్మిట్ కార్డ్ 2025 అని చెప్పి కొడితే మనకి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఓకేనా, neat.nta.nic.in అని చెప్పి. సో ఇట్లా ఓపెన్ చేసుకున్నా కూడా నీకు ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా ఓపెన్ చేసుకొని మనకి నీట్ అడ్మిట్ కార్డ్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో లేదు అంటే ఓకేనా, సో లేదు అన్న సిచ్యువేషన్ లోపల నువ్వు సో నీట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే నీకు ఇట్లా వస్తుంది. ఓకేనా, సో ఇట్లా నీకు వెబ్సైట్ అయితే ఇట్లయితే చూపెడుతుంది. సో ఇక్కడ మనం నీట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ లోపల ఓకేనా, సో నీట్ యూజీ అని చెప్పి ఇక్కడ మనకి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ అని చెప్పి ఉంటుంది. కిందికి వస్తే మనకు ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ లోపల మనకు వెబ్సైట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో డౌన్లోడ్ నీట్ యూజీ 2025 అడ్మిట్ కార్డ్ అని చెప్పి, ఆల్టర్నేట్ అని చెప్పి రెండు ఉంటాయి. ఓకేనా, సో రెండు లింక్స్ ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కువ మంది ట్రాఫిక్ ఉంటారు కాబట్టి ఎక్కువ మంది లైక్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా సర్వర్ డౌన్ కావద్దు అని చెప్పి మనకు ఇట్లయితే ఇచ్చారు అన్నట్టు. సో ఇట్లా మనం ఇక్కడ ఇట్లకెళ్ళి కూడా మనం అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇట్లా నీకు ఓపెన్ చేసుకుంటే మనకు ఇట్లయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా మనకి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన అప్లికేషన్ నెంబర్, నీట్ అప్లై చేసుకున్నప్పుడు అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫామ్ లోపల ఆ నెంబర్ ఉంటుంది. సో అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి అండ్ నువ్వు ఈ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకొని ఉంటావు. ఆ పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద వచ్చిన క్యాప్చా అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కొట్టి సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా సబ్మిట్ కొట్టుతాడు మనకి మన అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ 3 పేజెస్. మనకి అడ్మిట్ కార్డ్ లోపల 3 పేజెస్ అయితే ఉంటుంది. ఫస్ట్ మన డీటెయిల్స్, ఎగ్జామినేషన్ సెంటర్, టైమింగ్ అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు ఫస్ట్ పేజ్ లోపల. సెకండ్ పేజ్ లోపల మనకు ఒక డిక్లరేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అండ్ దాని తర్వాత థర్డ్ పేజ్ లోపల ఓకేనా. సో వెన్ ఇట్ కమ్స్ టు థర్డ్ పేజ్ లోపల మనం చూసుకుంటే మనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో లైక్ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మనం అయితే ఎగ్జామినేషన్కి ముందు అయితే చదువుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇట్లా మనం ఈ నీట్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మనం ఈ పాస్వర్డ్ని మర్చిపోతే ఎట్లా అని అంటే మనం ఈ పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ పాస్వర్డ్ అయితే మనం రీసెట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రీసెట్ చేసుకొని మనం అయితే ఇందులోపలికి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అన్నట్టు. ఒకవేళ మనం ఈ పాస్వర్డ్ని మర్చిపోతే నీట్ యూజీకి సంబంధించి మనం ఈ పాస్వర్డ్ని రీసెట్ ఎట్లా చేసుకోవాలని చెప్పి చూద్దాం. సో మనకి ఇక్కడ ఈ మెయిన్ పోర్టల్ లోపల కింద చూసుకుంటే క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. ఓకేనా, క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది. ఇందులోపల ఇక్కడ నీట్ యూజీ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ అని చెప్పి ఉంది కదా. సో ఇది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి కింద ఓకేనా, సో మీరు ఇక్కడ కింద అబ్జర్వ్ చేసుకుంటే సో మనకి ఫర్గాట్ పాస్వర్డ్ అని చెప్పి ఉంది. ఓకేనా, సో ఫర్గాట్ పాస్వర్డ్ మీద కొట్టాల్సి ఉంటుంది. సో ఈ ఫర్గాట్ పాస్వర్డ్ మీద మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో నువ్వు ఎట్లా రీసెట్ చేసుకుంటావు అని చెప్పి ఇందులోపల సెక్యూరిటీ క్వశ్చన్స్తోని ఓకేనా. సో ఏదైనా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ యూజ్ చేసి మనైతే రీసెట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఎస్ఎంఎస్, నీ ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తుంది, దాంతో అయితే మనం రీసెట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఈమెయిల్కి ఒక లింక్ వస్తుంది, రీసెట్ లింక్, దాంతోనే చేసుకోవచ్చు. సో నీ ప్రియారిటీని బట్టి నువ్వైతే కన్వీనియంట్ని బట్టి చూస్ చేసుకో, కంటిన్యూ కొట్టాల్సి ఉంటుంది. ఓకేనా, సో కంటిన్యూ కొట్టిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మనకి వేరే పోర్టల్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఈ పోర్టల్ లోపల మనకి అప్లికేషన్ ఫామ్ నీట్ యూజీ 2025 అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, సో ఓకేనా, డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అండ్ దాంతోపాటు క్యాప్చా కొట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత నీకైతే నీ మెయిల్కి అయితే ఓకేనా, నేను మెయిల్ సెలెక్ట్ చేసుకుంటే మెయిల్, దాంతో మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నెంబర్కి సో లింక్ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో మెయిల్కి అయితేనేమో లింక్ వస్తుంది, మొబైల్ నెంబర్కి ఏమో కోడ్ అయితే వస్తుంది. సో ఇట్లా మనం అయితే పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవాలి. సో కంటెంట్ వస్తే ఫాలో అయ్యి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ అండ్